హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా నా ఈవినింగ్ మార్నింగ్ది తీశాను, మొన్న చూశాను. ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది, నేను సాయంకాలం పూజ ఎలా చేసుకుంటాను అన్నది మీకు చూపించడానికని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే రోజు తలస్నానం చేయను, ఈరోజు కొంచెము వీక్లీ 2 times ఆయిల్ పెట్టుకుంటానని చెప్పాను కదా, అందుకని కొంచెం జిడ్డుగా అనిపించి తలస్నానం చేశాను అనమాట. రోజు అయితే ఇలాగే కుప్ప పెట్టుకొని సినిమాలో చూపించినట్టయితే చేయనండి, నేను నార్మల్గానే చేస్తాను పూజ. ఈరోజు ఎలాగో తలస్నానం చేశాను కదా, సరే నైట్ ఈవినింగ్ పూజ ఎలా చేస్తాను ఏంటి, నా రొటీన్ ఏంటి అని చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. సాయంకాలం కాగానే ఎప్పటిలాగే మొక్కలకు నీళ్ళు పోస్తాను. తర్వాత కసువు అంటే మార్నింగ్ పైన మనిషి ఊడ్చి తుడిచేసి వెళ్తుందండి, ఈవినింగ్ మాత్రం కంపల్సరీ నేనే ఊడ్చుకుంటాను. ఓడవకుండా ఇల్లు క్లీన్ చేయకుండా పూజ అయితే చెయ్యను. అదొక రొటీన్ లాగా అలవాటు అయిపోయిందనమాట. అందుకనే మార్నింగ్ కొంచెం పని మనిషి అటు ఇటుగా చేసినా కూడా ఈవినింగ్ నేను చేసుకుంటాను కాబట్టి ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట. మా ఫ్లోర్ కానీ ఏదైనా సరే నాకు ఎక్కడైనా కొంచెం దుమ్ము కనిపించినా కూడా గబగబా చీపురు తెచ్చి ఊడ్చేస్తూ ఉంటాను అనమాట. అది వేరే విషయం. ఇప్పుడైతే అది ముందు ఫస్ట్ దేవుడి సామాను క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఈ క్లీనింగ్ అయిపోయాక, మందిరం క్లీన్ అయిపోయాక నాకు అసలు పూజ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడైతే కొంచెం దేవుడి పాటలు ఇప్పుడే పెట్టుకుంటాను ఆల్రెడీ. ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి సాంగ్స్ అవి పెట్టలేదండి, లేకపోతే ఈ పాటకి ఇల్లంతా హోరెత్తుతూ పాటలు వినిపిస్తూ ఉంటాయి అనమాట మీకు. ఈరోజు మీరు బతికిపోయారు, మరియు నా భయంకరమైన వాయిస్ వినడానికి ఆ పాటల్ని అవాయిడ్ చేయాల్సి వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే చాలామంది చేస్తారు ఈవినింగ్ పూజ, నేనైతే కంపల్సరీ చేస్తానండి. మార్నింగ్ కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్గా లేస్తాను నేను. లేచాక నా రొటీన్ మీకు చూపించేశాను మొన్న, కాబట్టి ఎక్కువ భాగము ఈయన స్నానం చేసేసి చేయడము. పాప ఉంటే పాప రెగ్యులర్గా చేసేళ్ళేది, ఇప్పుడు పాప లేదు కాబట్టి ఈయనే కడ్డీలు అవి వెలిగించేసి లేదా దీపం పెట్టేసేసి వెళ్ళిపోతారు. ఇంకా ఫ్రైడే, సాటర్డే ముఖ్యమైన రోజులు, పండగ రోజుల్లో వాటిల్లో అయితే ఖచ్చితంగా నేను పూజ చేస్తాను. ఉదయం కూడా నేనే చేస్తానండి. కానీ ఈవినింగ్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా పని మీద వెళ్ళినా, ఊరెళ్తే తప్పితే ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా నేను ఖచ్చితంగా నా పూజ టైంకి రావాల్సిందే, నేను పూజ చేయాల్సిందే. లేకపోతే ఏదో లోటుగా నాకే ఏదో గిల్టీగా అనిపిస్తుందండి. ఎందుకంటే తప్పేమి కాదు, కాకపోతే నా మైండ్ సెట్ అలా సెట్ అయిపోయింది అనమాట నా మైండ్కి. అందుకని పూజ చెయ్యని రోజు ఏదో గిల్టీగా ఏదో పోగొట్టుకున్నట్టు లాగా అనిపిస్తుంది నాకు. అందుకనే మీకు చెప్తున్నాను అనమాట. ఇవైతే దేవుడి సామాను, ఇత్తడి సామానేనండి. నేను పూజ రోజులు, పండుగ రోజుల్లో మాత్రమే వెండి సిల్వర్ ఇది తీస్తాను, కుందులు అవన్నీ. ఇప్పటికే ఆల్రెడీ కుంకుమభరణ, గంధపు గిన్నె అవన్నీ మొన్నే గంట ఇరిగిపోయిందండి. ఇత్తడి గంట, ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్న గంట ఇరిగిపోతే తప్పక ఇంకా అదిగో వెండి గంట తీయాల్సి వచ్చిందండి బయటకి. తీయడంలో పెద్ద ప్రాబ్లం లేదండి. ఇదేంది గొప్పగా నేను దాంతోనే పూజ చేస్తాను అని చెప్పడం అయితే కాదు. మాది లాక్ అయితే లేదు, మందిరం ఎప్పుడు ఓపెనే ఉంటుంది. పని అమ్మాయి రావచ్చు ఇంట్లోకి, ఎవరొకరు వస్తూ ఉంటారు కదండి గబక్కన. ఇప్పుడు వెండి రేటు పెరిగిపోయింది ఆల్రెడీ. పోయినసారి వ్రతం రోజు 3 వెండి గిన్నెలు లేపేశారు ఎవరో. ఇంకప్పటి నుంచి జాగ్రత్త. కొంచెం డైలీ వాడేవి మాత్రమే పూజ సామాన్లలో నేను వెండి పెట్టుకున్నాను అనమాట. గంధపు గిన్నె, కుంకుమభరణ, శివలింగం, నందీశ్వరుడు, లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, చిన్ని కృష్ణయ్య, ఇలా ఆవులు, నందీశ్వరుడు కూడా వెండి. అలాగే ఆవు దూడ బొమ్మ ఉంటుంది కదండి, అది నాకు కృష్ణయ్య కటుపక్క ఇటుపక్క పెట్టడం అలవాటు. 2 ఆవు బొమ్మలు చూపిస్తాను మీకు క్లియర్గా, లాస్ట్లో చూపిస్తాను అనమాట అవి. ఎందుకంటే కన్నయ్యకి గోవులంటే ఇష్టం కదండి, అందుకని చెప్పి అలా డెకరేట్ చేసుకుంటాను అనమాట నేను. ఇంకా మందిరం అయితే ఇదిగో సామాన్ తుడిచి ఆడ పెట్టుకున్నాక మందిరం స్టార్ట్ చేస్తాను. వారానికి ఒక్కసారి మాత్రం మొత్తం కడిగేస్తానండి, అన్నీ కింద గ్లాసెస్తో ఉన్నాయి అనమాట. డైలీ మొత్తం ఆ పూలు అవి తీసేసి ఉరికే పొడి బట్టతోటే క్లీన్ చేస్తానండి నేను. వారంలో ఒక్కసారి మాత్రం మొత్తం పటాలు మొత్తం బయటకు తీసేసేసి మొత్తం పటాలు కడిగేసేసి, విగ్రహాలన్నీ నీళ్ళతో కడిగేసేసి, పటాలు అయితే నీళ్ళు పోతాయి కదా, ఉరక తడిపేసేసి తడిపట్టతో తుడిచేస్తానండి. తుడిచేసి పసుపు కుంకుమలు అన్నీ పెట్టేసేసి మళ్ళీ లోపల పెట్టేస్తాను. అలవాటైపోయింది. బాగా అనర్గళంగా మాట్లాడుతున్నాను అనుకుంటా కదా.
వినాలి మీరు కూడా, నా వాయిస్కి అలవాటు పడాలి కదా కొంచెం, అందుకనే. ఇక ఓకే. మాకు ఎక్కువగా నేనైతే శివయ్యను పూజిస్తానండి ఎక్కువ, అలాగని ఏ దేవుడి పట్ల పక్షపాతం లేదు, అందరి దేవుళ్ళు ఉన్నారండి. ఒక్క రాముల వారిదే లేదండి, ఆంజనేయ స్వామి అన్నీ ఉన్నాయి. ఈ నెక్స్ట్ ఇప్పుడు శ్రీరామనవమికి కొత్తగా తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నానండి. ఇంతకుముందు ఉండేది పింగాణితో ఉండేవన్నమాట. అది ఆంజనేయుల స్వామి వారి విగ్రహం కింద పడి ఇరిగితే నాకు ఇంకా ప్రాణం, ఆయన లేని రాముల వారిని పెట్టడం ఇష్టం లేక తీసేశానండి. ఇప్పుడు పటం తీసుకొచ్చి అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎలాగో శ్రీరామనవమి వస్తుంది కదా, ఆ సందర్భంగా కొంటే బాగుంటుంది, కొనేసి పెడదాము అని చెప్పి చూస్తున్నాను. ఆ తర్వాత అదిగోండి పూలు, అలా పూలు అవన్నీ పూలు ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటానండి మా వారితోటి. నేనైతే ఏమీ అడగను, కానీ నాకేమైనా తెచ్చిపెట్టండి పూలు మాత్రం. ఎందుకంటే సిటీ కదండి, ఇక్కడ ఎప్పుడు పడితే ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా, అందుకని చెప్పేసి నాకు డైలీ పూజకు పూలు కావాలి కాబట్టి నేను స్టాక్ పెట్టుకుంటాను అనమాట పూజకి. ఇంకేంటంటే ఇదిగో అయిపోవచ్చింది అనుకుంటా, అదిగోనండి పూలు. ఓకే, పటాల క్లీనింగ్ అయిపోయింది. ఎక్కువ నేను పటాల పైన పూలు తక్కువ పెడతానండి. గులాబీ రేకులు ఇలా తెప్పించేసి మొత్తము దేవుళ్ళ ముందు అంతా ఇలా ఒక పరిస్తే ఎందుకో వాళ్ళ పాదాల దగ్గర పరిచిన ఫీలింగ్ వచ్చి నాకు అంటే నా ఫీలింగ్ ఇది, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే వారి పాదాల ముందు అలా గులాబీ రేకులు చూసుకోవడం నాకు ఇష్టము. అందుకని మందారాలు అవి చెట్టుకు పూసినా కింద ఒక పెద్ద చెట్టు ఉందండి, దొరికినా అవి అయితే తీసుకొచ్చి పటాలకి పైన పెట్టేస్తాను. కానీ గులాబీ రేకులు ఇవి అయితే మాత్రం ఇలాగే పరుస్తానండి. అందరి దేవుళ్ళ ముందు ఇలా చూసుకోవడం నాకు చాలా ఇష్టము. ఎందుకో అదొక రకమైన తన్మయత్వం వస్తుంది అన్నమాట నాకు అలా పరిచేసరికి. ఇంకా ఈ పూజ అది రోజు దాదాపు నాకు ఒక అరగంట పైనే ఇక్కడే పడుతుందండి నాకు నా పూజ అవడానికి. ఈ లోపు నన్ను ఎవరు డిస్టర్బ్ కూడా చేయరన్నమాట, ఎప్పుడప్పుడన్నా మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ పెట్టే ప్రసాదం రోజు మళ్ళీ ట్యూషన్స్ చెప్తుంది కదా, ఆ ట్యూషన్లో పిల్లలకి పనిచేస్తానండి నేను. ఎందుకంటే పిల్లలకి సాయంకాలం ప్రసాదం పెడితే చాలా మంచిదని ఎవరో చెప్పారండి నాకు. ఇంకా అప్పటి నుంచి అలా అలవాటు చేసుకున్నాను అనమాట. ఇక్కడ ట్యూషన్కి పిల్లలు రాకపోయినా మళ్ళీ వాళ్ళ పిల్లలకైనా పెట్టేస్తాను, లేకపోతే ఎవరన్నా పిల్లల్ని కిందికి వెళ్ళైనా సరే ఎవరొకరు పిల్లల్ని చూసైనా సరే వాళ్ళకి పెట్టేస్తానమాట నేను. ఎందుకంటే ప్రసాదం అనేది మనం తినేది కాదు కదండి, నలుగురితో పంచుకునేది కదా, అందుకని అనమాట. ఇంకా ఈలోపు నేను పూజ మొదలు పెడుతూనే నేను ఇప్పటివరకు మీతో మాట్లాడుతున్నాను కదా, ఇంకా పూజ నాకు కాలభైరవ అష్టకం రోజు పెడతాను. ఈరోజు మీతో మాట్లాడుతూ పెట్టలేదని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు పెడతాను, ఇక పూజ స్టార్ట్ అయ్యే ముందు ఇవన్నీ రెడీ చేసుకున్నాక పెడతానండి. మళ్ళీ లాస్ట్లో నేను మాట్లాడతానమాట మీతోటి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేంటంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా చూస్తూనే ఉన్నారు కదా, ఇవన్నీ అందరిలో చేస్తున్నదే కదా, ఇవిడేంటి ప్రత్యేకంగా చూపిస్తుంది అనుకుంటారేమో. ఇది నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి చూపించాలండి. మీ ఇళ్లలో మీరు ఎలా చేస్తారు, మీ పూజకి నా పూజకి ఏమైనా తేడా ఉందా, ఇది కూడా సజెస్ట్ చేస్తారేమోనని చెప్పేసి నేను మిమ్మల్ని సలహా అడుగుతూ నా పూజా విధానం చూపిస్తున్నాను అనమాట. నాకైతే అమ్మ ఇలా అలవాటు చేసిందండి, చిన్నప్పటి నుంచి ఇలా పూజ స్టార్ట్ చేయడం అలవాటు చేసింది. అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. అదనమాట. ఇంకేంటండి, మీరు కూడా ఈవినింగ్ ఎవరైనా పూజ చేస్తారని అలాగా చేసేవాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. అంటే నువ్వు ఒక్కదానివైనా చేస్తున్నావు అనేది కాదు, నాతో పాటు ఇంకా ఎవరైనా, అంటే దాదాపు అందరూ మార్నింగ్ టైం చేస్తారు ఎక్కువ, నేను ఈవినింగ్ చేస్తాను కదా, అందుకని అడుగుతున్నాను అనమాట. అంతకన్నా ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే.
ఇదండి రోజు నేను పూజ చేసుకునే విధానం. నా పూజా మందిరం ఇలా ఉంటుందన్నమాట. తర్వాత లైట్లు ఆర్పేస్తాను. నాకు ఎందుకంటే దీపాల వెలుగులోనే అలా ఆ మందిరం మొత్తం వెలుగుతుంటే నాకు చాలా ఇష్టం చూడటం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.